హాయ్ వ్యూవర్స్, ఇది ప్యూర్లీ నా అబ్జర్వేషన్ అండ్ ఓ రకంగా నా పర్సెప్షన్. బట్ 99.99% జరగబోయేది ఇది. ముందైతే తీన్మార్ మల్లన్ని కాంగ్రెస్ ఎందుకు సస్పెండ్ చేసింది? తీన్మార్ మల్లన్న వాంటెడ్ కానీ సస్పెండ్ అయ్యాడని మీకు అనిపిస్తుందా? అదేనని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అతనికి కావాలి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తాను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అండ్ ఆ తర్వాత V6లో ఆయన తీన్మార్ మల్లన్నగా అందరు కూడా సుపరిచితం. ఆ తర్వాత ఎమ్మెల్సీకి కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత 60లో జాయిన్ అయ్యారు. 60లో ఉన్నప్పుడే మా కొలీగ్స్ అన్నట్టు తను దెన్ అప్పుడు కూడా తన పనింటి తాను చూసుకుంటూ ఉండేవాడు. ఇక ఆ తర్వాత కీ న్యూస్ అని చెప్పేసి పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత అతను ఈ డిజిటల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ని యూజ్ చేసి ఎటువంటి సంచలనాన్ని నమోదు చేసినట్టు మీకు తెలిసింది. సరే, అతని మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి. బెదిరిస్తున్నాడని, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ కీ న్యూస్లో రకరకాల అవి జరిగాయి ఇవి జరిగాయని ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ అరెస్ట్ చేశారు. బట్ ఆ తర్వాత బీజేపీలో చేరాడు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత మరలా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మన కాంగ్రెస్లో చేరాడు. దెన్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ. తను కాంగ్రెస్లో చేరటానికి ముందు, బీజేపీలో చేరటానికి ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ చేస్తే ఐ థింక్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ సబ్జెక్ట్ కరెక్షన్ ఆ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ అన్నమాట. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసేమో బీఆర్ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేష్ రెడ్డి, ఐ థింక్ సో ఆయన. సెకండ్ ప్లేస్లో తీన్మార్ మల్లన్న, థర్డ్ ప్లేస్లో కోదండరామ్ ఉన్నారు. కోదండరామ్ కంటెస్ట్ చేయకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలిచేవాడు ఎమ్మెల్సీగా. అంటే ఏంటి? తాను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటూ ఉన్న తెలంగాణ ప్రజల సపోర్ట్ ఉంది. మరీ ముఖ్యంగా చూసినప్పుడు నాకున్న సమాచారం మేరకు తీన్మార్ మల్లన్న యొక్క వైఫ్ వచ్చేసి ఎస్సీ, తీన్మార్ మల్లన్న బీసీ. సో లవ్ మ్యారేజ్. దానివల్ల ఏమవుతుంది, బీసీ ఎస్సీ 2 సైడ్ల నుంచి కూడా ఇతనికి సపోర్ట్ ఉంది. అండ్ చదువుకున్నవాడు, అండ్ మోరోవర్ విద్యార్థి రాజకీయాల్లో ఉన్నవాడు, అండ్ డిజిటల్ మీడియా ద్వారా కొన్ని లక్షల మందికి పరిచయం. దెన్ ఈజీగానే ఓట్ షేర్ అనేది వచ్చింది అతనికి. ఇక ఆ తర్వాత కీ న్యూస్ ద్వారా కేసీఆర్ అసలు ఏ రకంగా చెడుగుడాడాడు, అండ్ ఆ తర్వాత ఆయన మీద కేసులు ఎందుకు నమోదయ్యాయి, ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా ఎంత డిస్టర్బ్ అయ్యాడు ఏంటి, అండ్ నేను బ్లాక్మెయిల్స్ డబ్బులు సంపాదించానా ఏమన్నా చూపించానని చెప్పేసి ఛాలెంజ్ విసరడం, లైక్ ఇవన్నీ నడిచిన తర్వాత ఇక బీజేపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ ఉండడం, ఆ తర్వాత కాంగ్రెస్ రావడం అంత జరిగిపోయింది. మొత్తానికి మొన్న వచ్చేసి గెలిచాడు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన వాయిస్ మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. అండ్ కీలకమైన మంత్రులు అన్నప్పుడు ఎవరు ఉన్నారండి? భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, కానీ ఎస్సీ. ఆ తర్వాత మీరు తీయండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవునన్నా కాదన్నా చాలా చోట్ల ఒక బట్టి విక్రమార్కని కాకుండా రిమైనింగ్ చెక్ చేస్తున్నప్పుడు మొత్తం కనిపిస్తున్నారు 4 రెడ్లే కనిపిస్తున్నారు. సీతక్క ఓకే, ఆమె లేడీ కాబట్టి ఆ తర్వాత మాట్లాడదాం ఆమె గురించి. ఇక్కడ వచ్చేసి మెయిన్ కనిపిస్తుంది రెడ్లు. కాంగ్రెస్ అన్నప్పుడు రెడ్డి అన్నప్పుడు కాంగ్రెస్ అన్నట్టుగా ఈ ఉమ్మడి ఏపీలో కూడా ఒక టాక్ ఉండే. అటువంటిది ఈయన రెడ్డి సామాజిక టార్గెట్ చేశాడు. ఎవరు? మల్లన్న. గత కొద్ది రోజుల క్రితం ఏకంగా ఒక బహిరంగ సభలో నేను విన్నాను, స్నేహితుడు మాట్లాడే కుర్రాడు అనిపించింది, ఘోరంగా మాట్లాడేశాడు. దెన్ కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్లు కావచ్చు, బయట రెడ్డి సమాజం అన్నట్టుగా రెడ్డి కులస్తులకు సంబంధించి వాళ్ళ కమ్యూనిటీలకు సంబంధించి ఉంటాయి కదా కొన్ని అసోసియేషన్, వాళ్ళు కానీ అసలు ఇటువంటి వాడిని కాంగ్రెస్లో ఎలా ఉంచుకున్నారు, ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి గట్టే కంప్లైంట్ మీద కంప్లైంట్లు. దెన్ ఆయనకి షోకేస్ నోటీస్ ఫిబ్రవరి 5వ తారీఖున జారీ చేసి ఫిబ్రవరి 12లోపు ఇమ్మని అడుగున్నారు ఎక్స్ప్లెనేషన్. నాకు తెలిసి అతను ఇచ్చినట్టు ఉన్నాడు, బట్ ఇవ్వలేదంట. ఇంకేమైంది? చూశారు, సస్పెండ్ చేశారు. వన్స్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అవడంతో ఒకసారి అందరి అటెన్షన్ తీన్మార్ మల్లన్న భవితవ్యం ఇప్పుడు ఏంటి? నేను చెప్తున్నాను కదా, అతను టీడీపీలోకి వెళ్ళబోతున్నాడు. ఐఎమ్ షూర్ చంద్రబాబు గారి యొక్క టార్గెట్ ఎప్పుడైనా సరే ముందు పార్టీని బతికించుకోవాలి. ఆ తర్వాత ఇంకా అభ్యర్థులు ఎలా ఏంటో తర్వాత చూద్దాం. ఆయన 2014 అప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నప్పుడు కృష్ణని పెట్టారు, బీసీ అతను. బట్ ఆ తర్వాత ఆయన టీడీపీని పెట్టడం, వైసీపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత బీజేపీలోకి రావడం, ఇవన్నీ చూసాం. ఆయన ఎన్ని పార్టీలు మారాడంటే ఆయనకి గుర్తులేదు. సో కృష్ణని పక్కన పెడతాం. ఆ మధ్యలో కాంగ్రెస్ కూడా జాయిన్ అయినట్టున్నాడు.
దెన్ కృష్ణయ్య వచ్చేసి ఏంటి బీసీ అభ్యర్థి, ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా పెట్టినారు, బట్ అనుకున్న వేళ సీట్లు రాలేదు. ఓకే, రాదని తెలిసే కృష్ణయ్యని ముందు పెట్టి చంద్రబాబు నాయుడు అలా చేశాడు, బీసీలని ఓ రకంగా అవమానించడం ఇది అని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి సంబంధించి సరైన అభ్యర్థి ఉంటే ఐఎమ్ షూర్ కాంగ్రెస్ అండ్ టీడీపీ మధ్య మరలా వార్ అన్నట్టు నడిచింది. లేదన్నప్పుడు అటు బీజేపీ, ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ అన్నప్పుడు ఈ ముగ్గురు మధ్య అన్నా కానీ టీడీపీ బీజేపీ వచ్చి సరైన ఎన్డీఏలో భాగం కాబట్టి ఈ రెండు కలిసి పోటీ చేస్తాయి. ఈ మూమెంట్లో టీడీపీ ఏమాత్రం స్ట్రెంగ్తన్ అవుతుంది అన్న బీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి రావడం చాలామంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఎందుకు 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది రేవంత్ రెడ్డి మొత్తం బయట పెడుతున్నాడు. ఒక పక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ వచ్చేసి పిల్లర్ కుంగితే దానికి సంబంధించి నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి హరీష్ రావు మాట్లాడుతూ మేము దానిలో జస్ట్ ఒక పిల్లర్ కూలింది అంతేను, పిల్లర్ కుంగింది, దాన్ని సరి చేయొచ్చు, బట్ వీళ్ళ హయాంలో ప్రాజెక్ట్ కొట్టుకుపోతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజం ఏంటని చెప్పేసి చెక్ చేసుకుంటా పోతే ఈ 10 సంవత్సరాల్లో భయంకరమైన నిర్లక్ష్యం బీఆర్ఎస్ గవర్నమెంట్. ఏ రకంగా ఒకప్పుడు లోటు బడ్జెట్ 2014లో రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మిగులు బడ్జెట్ 2014లో మిగులు బడ్జెట్ సబ్జెక్ట్ కరెక్షన్, ఇప్పుడు లోటు బడ్జెట్లో 2014లో 2 రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఏపీ వచ్చేసి లోటు బడ్జెట్, తెలంగాణ మిగులు బడ్జెట్. ఈరోజు 2025 కదా, చెక్ చేయండి, తెలంగాణ లోటు బడ్జెట్, ఏపీ లోటు బడ్జెట్. ఏమైందంటే ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంట్ అప్పుల మీద అప్పులు, అడ్డదిడ్డంగా కాళేశ్వరం ప్రాజెక్టు, రిమైనింగ్ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు అంటూ నీళ్ళగా డబ్బు ఖర్చు పెడతారు. సామాన్య ప్రజలకైనా వనగురిందా అంటే బోల్డెని చోట్ల ల్యాండ్లు కబ్జాలు రకరకాలు నడిచాయి. సో ఇటువంటి మూమెంట్లో జనాలు విసిగిపోయి ఉన్నారు. అండ్ ఈ బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు చాలామంది టీడీపీ వాళ్ళు, పార్టీల పరంగానే కాదు కానీ నాయకుడు అనేవాడు ఏ పార్టీలో ఉంటే చూసుకుని ఈ రకంగా ఓట్లేస్తారు. అలా చూసుకుంటూ ఉంటే ఒకప్పుడు టీడీపీ తరఫున గెలిచిన వాళ్ళు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఈ మూమెంట్లో ఈ తీన్మార్ మల్లన్న వచ్చేసి టీడీపీ అంటే అదొక ప్రాంతీయ పార్టీ, మనం మాట్లాడేది తెలుగు. సో తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు ఏంటి, తెలుగు వారి కోసం ఉన్న పార్టీ, అంతే తప్ప ఆంధ్ర పార్టీ కాదు. అండ్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న, ఎన్టీ రామారావు ఉన్న తెలంగాణ ఏ రకంగా మేలు చేసాడు ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా తీన్మార్ మల్లన్న చెప్పగలిగితే ఇక బీఆర్ఎస్ నోరు లేదు. అండ్ కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేయరు, బీజేపీలో అంటూ మనం దోస్తా అంటారు. ఇప్పుడు ఏమైతే ఇంకా జనాల్లో మరల టీడీపీ పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ సరైనటువంటి లీడర్లు టీడీపీలో కనపడితే జవసత్వాలు ఎందుకంటే మేబీ తీన్మార్ మల్లన్నని సీఎం అభ్యర్థి ప్రకటించవచ్చు, లేదు బీజేపీలో 2.5 years, టీడీపీలో 2.5 years అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే పునర్వైభవం టీడీపీకి తెలంగాణ రాబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. ఐఎమ్ షూర్ తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు టీడీపీ నుంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇంకొకటి లేదు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న ప్లాన్ అనేది ఏదైతే ఉందో, స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా అన్నీ నడుస్తున్నాయని నాకైతే అనిపిస్తా.